శివనారాయణ గారి దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పాత కాలపు పెద్ద ఇల్లు ఎప్పుడూ లేనంత నిశ్శబ్దంగా, గంభీరంగా మారిపోయింది. హాల్లో ఉన్న పెద్ద సోఫాలో ఆయన స్థిరంగా కూర్చుని ఆలోచనలో మౌనైపోయారు. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ తీవ్రమైన ఆందోళన, గుండెల్లో ఏదో తెలియని భయం. అదే సమయంలో అణచి పెట్టుకున్న ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు దక్షిణామూర్తి ఫోన్ చేసి మరై విసిరిన సవాలు, మరోవైపు ఈ ఇంటి ప్రతిష్ఠ, గౌరవం, తరతరాల ఆత్మగౌరవ పోరాటం. అంతటా అలుముకున్న ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ దీప అడుగులు ముందుకు వేసింది. ఆమె కళ్ళలో ఎలాంటి బెరుకు లేదు, భయం అసలే లేదు. కేవలం ఏదైనా సాధించాలనే గట్టి పట్టుదల మాత్రమే కనిపిస్తోంది. ఆమె శివనారాయణ గారి వైపు తిరిగి ఎంతో నమ్మకంగా, గుండె నిబ్బరంతో కూడిన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది. మావయ్య గారు, ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. ఇది కేవలం వ్యాపారానికో లేదా సాధారణ పంతానికో సంబంధించినది కాదు. ఈ ఇంటి కోడలిగా నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికై, నన్ను నేను నిరూపించుకోవడానికై వచ్చిన ఒక గొప్ప పరీక్ష. దక్షిణామూర్తి మీద నేను ఊడైపోయానంటే చర్చయిపోయినట్టే. అంత మాట ఎందుకండి అని నానమ్మ వారించైనా, కన్నై పంతాలో మనకున్న ప్రాణం కంటే ఒక మైటు పైనే ఉంటాయి మావయ్య గారు. పంతాన్ని వదులుకోవడం కంటే ప్రాణాన్ని వదులుకోవడం చాలా చిన్నదే. అందుకే చెప్తున్నాను, ఈ పోటీ కేవలం మీ కోసం కాదు, నా కోసం నేను నిలబడటమే కాదు, గెలిచే తీరాలి, గెలుస్తాం కూడా. కార్తీక్ నవ్వు వెంటనే వెళ్ళి గౌరీ ప్రసాద్ గారికి ఫోన్ చేసి పోటీకై మనం సిద్ధంగా ఉన్నామని చెప్పు. తాతయ్య గారు కంపెనీ సీఈఓ బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి ఈ గెలుపు బాధ్యత నాదే. మై నమ్మకాన్ని నేను ఇప్పటికై పోగొట్టుకోను అని దీప తన మనసులోని ఆవేశాన్ని, నమ్మకాన్ని అందరి ముందు నిలబడి గట్టిగా ప్రకటించింది. దీప మాటలకు కార్తీక్ కూడా పూర్తిగా మద్దతుగా నిలిచాడు. తాతయ్య గారి నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడటం కోసం వెంటనే ఫోన్ చేసి పోటీకై తాము సిద్ధంగా ఉన్నామని అవతలై వారికి ఖరాఖండిగా తెలియజేశాడు. శివనారాయణ గారికి దక్షిణామూర్తి పద్ధతులు, గుణాలు చాలా బాగా తెలుసు. వాడు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని. అందుకే ఆ స్థాయికై ఎదిగాడని ఆయనకు తెలుసు. సుమిత్రను తన వద్దకు రానివ్వకుండా చేయడానికై వాడు ఎంతకైనా తెగిస్తాడని, ఏదైనా కుట్ర పన్నుతాడని ఆయన మనస్సులో తీవ్రమైన ఆందోళన మొదలైంది. పైగా తన కూతురు సుమిత్ర, అల్లుడు తన దగ్గరే ఉంటే దక్షిణామూర్తికి తానెంతో చూపించేవాడేనని, కూతురే తన బలహీనత అని ఆయన బాధపడ్డారు. కాని దీప ఇచ్చిన ధైర్యం, చూపించిన చొరవ చూశాక ఆయన గుండెలో ఒక కొత్త ఆశ చేకూరించింది. మనం ఈ లోకంలో మార్చలేనిది ఏదైనా ఉంది అంటే అది మన గతాన్ని మాత్రమే మావయ్య గారు. కాని ఇక్కడ మార్చాల్సింది గతాన్ని కాదు, దాన్ని చూసే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని మాత్రమే అని దీప చెప్పిన మాటలో శివనారాయణ గారి మనసును కదిలించాయి. సుమిత్రను ఈ ఇంటికి తిరిగి తీసుకువస్తానని దీప ఆయనకు గట్టిగా మాట ఇచ్చింది. తొందరపడి ఎవరికై మాట ఇవ్వకూడదని, ఇస్తే దాన్ని ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని పెద్దలు చెప్తారు. దీప కూడా అదే పట్టుదలతో ఉంది. ఈ పోటీలో గెలవడం ద్వారా సుమిత్రను మళ్లీ గౌరవంగా ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేయడమే ఆమె ధ్యేయం. ఇంతటి మానసిక సంఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ఇంటికి వచ్చిన నానమ్మ కాంచన అందరి ముఖాల్లో ఒకేసారి వెలుగులు నింపింది. వర్షం పడటం వల్ల వెదర్ అస్సలు సపోర్ట్ చేయకపోవడంతో, విమానం రద్దు కావడంతో కార్తీక్ తాతయ్య ఈ రోజు రాలేకపోయినా, నానమ్మ రాకతో ఇల్లంతా మళ్లీ పాత రోజుల్లో లాగా సందడిగా మారైపోయింది. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకోవడం, వంటల గురించైన జోకులు వేస్తూ ఆట పట్టించడాలు మొదలయ్యాయి. నానమ్మ చేసిన వంటలు, వాటి రుచుల మీద సరదాగా గొడవలో పడుతుంటే ఇన్నాళ్లుగా ఈ ఇల్లు కోల్పోయిన అసలైన కోలాహలం మళ్లీ తిరిగి వచ్చేనట్లు అనిపించింది. నానమ్మ మళ్లీ తన సొంత ఊరు వెళ్లిపోతానంటే దీప అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు లేకపోతే ఈ ఇల్లు చనిపోయినట్లు ఉంటుంది నానమ్మ.
నీ తల్లరి, నీ మాటలు, నీ వంటల మీద జోకులు వేస్తూ నిన్ను ఇల్లంతా పరిగెత్తించడం, ఇవన్నీ లేకపోతే మాకు అసలు రోజు గడవదు. మమ్మల్ని వదిలై నువ్వు ఎక్కడికై వెళ్ళడానికై వెళ్ళలేదు. ఒకవేళ నువ్వు వెళ్ళైపోవాలనుకుంటే ఆ విషయం నాకు చెప్పాలి. ఎందుకు వెళ్తున్నావో కూడా వివరించాలి. ఎందుకంటే నాకు కావాలనిపించినప్పుడు, నేను చూడాలనిపించినప్పుడు నేను నీ దగ్గరికి రావాలి కదా అని దీప ఎంతో ఆప్యాయంగా బతిమాలింది. నానమ్మ కూడా దీప ప్రేమాభిమానాలకు కరిగిపోయి చివరకు ఇక్కడే ఉండిపోవడానికై మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ ఆనందం వెనుక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బలమైన బంధం కనిపిస్తోంది. కార్తీక్ కూడా నానమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే ఇంటి బయట పొంచి ఉన్న శత్రువులు తమ పన్నాగాలు సైతం చేసుకుంటున్నారు. ఈ ఇంటి చంతైనే దెబ్బతీయడానికై, దీప ఎదుగుదలను అణచివేయడానికై ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఒకవైపు ఇల్లంతా ఆనందంతో కోలాహలంగా ఉంటే, మరోవైపు జ్యోత్స్న మరియు ఆమె అనుచరులు చీకటి గదిలో కూర్చుని ఘోరమైన ప్లాన్లు వేస్తున్నారు. దీపను ఎలాగైనా తాతయ్య గారి దృష్టిలో తక్కువ చేయాలన్నదే వారి ఏకైక లక్ష్యం. ఈ పోటీలో దీప ఘోరంగా ఓడిపోవాలి. ఆ ఓటమి వల్ల శివనారాయణ గారి పరువు అందరి ముందు పోవాలి అని వారు పథకం రచిస్తున్నారు. దీప బాధ్యత తీసుకున్న ఈ ప్రాజెక్టును తెర వెనుక ఉండి పూర్తిగా పాడు చేయడం, తద్వారా దీప కంటే జ్యోత్స్ననే చాలా బెటర్ అని తాతయ్య భావించేలా చేయడం వారి ప్రధాన వ్యూహం. అందుకోసం ఈ పోటీలో దీపకు అండగా ఉంటూ దూసుకుపోతున్న సూరజ్ ను ఎలాగైనా అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. దక్షిణామూర్తి కేవలం ఒక నెపం మాత్రమే. అసలైన పవర్ మాలిని వెనుక ఉంది. ఆవిడ చీర కట్టుకున్న తుపాకీ లాంటిది, మిట్టెలు పెట్టుకున్న నాట బాంబు లాంటిదే. ఈ ఇంటి పౌనాదులతో సహా కదిలించడానికై ఆవిడ సమయం కోసం చూస్తోంది. మనం నేరుగా యుద్ధంలోకి వెళ్ళై దెబ్బతైనకుండా, దీపకు ఎక్కడా ఎవరి సహాయం అందకుండా వెనుక నుంచి వెన్నపోటు పొడవాలి. సూరజ్ గాడైన పోటీకై రాకుండా చేయగలిగితే మన పని సగం సులువవుతుంది అని జ్యోత్స్న తన కుట్రలకు పదును పెట్టింది. రాత్రంతా ఆ ఊటీ గది వాతావరణంలో కూర్చుని ఎవరూ ఊహించని ఒక బ్లాక్ బస్టర్ ఐడియా తీసుకురావాలని తన అనుచరులకు పురమాయించింది. జ్యోత్స్న ప్లాన్ ప్రకారం ఈ పోటీలో దీపకు అపజయం ఎదురైతేనే తన పంతం నెరవేరుతుంది. ఇందుకోసం కార్తీక్ మరియు సూరజ్ ఇద్దరినీ దీపకు సాయం చేయకుండా కట్టడి చేయడమే మార్గమని భావించింది. ఒకరి బలహీనతలను మరొకరికి వ్యతిరేకంగా వాడుకుంటూ ఈ ఇంటి చంతైన పూర్తిగా దూరం చేయడమే తన తదుపరి వ్యూహంగా మార్చుకుంది. సూరజ్ కు ఏమై తెలియకుండానే అతడిని ఒక పావుగా వాడుకోవాలని, తద్వారా దీప ఒంటరిగా మైథిలైపోయేలా చేయాలని పథకం వేసింది. మాలిని ఈ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఆమె మనసులో దాగి ఉన్న ప్రతీకార జ్వాలలు ఈ ఇంటిని దహించివేయడానికి సిద్ధమవుతున్నాయి. దేవాలయంలో జరిగిన హోమం కేవలం పూజ కాదు, అదే ఈ ఇంటి నాశనానికై వేసైన తొలి అడుగు అని జ్యోత్స్నకు బాగా తెలుసు. అందుకే ఆమె ఆ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటోంది. శివనారాయణ గారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆయన్ను దెబ్బతీయాలని చూస్తోంది. అటు శివనారాయణ గారి ఇంట్లో ఉదయమే మరో సంఘటన జరిగింది. కాంచన నానమ్మ ప్రయాణానికి సిద్ధమవుతుండటం చూసి దీప ఆశ్చర్యపోయింది. ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని అడిగితే, నా వాళ్ళ నాతో ఉంటేనే నాకు అంతా ఉన్నట్టు, కానీ నేను ఇక్కడ ఉండే మై ఎదుగుదలకై అడ్డుపడకూడదు అని నానమ్మ నిట్టూర్చింది. నా మైటైనింటి పౌరుషం ఏంటో ఆ ఇంటి మనుషులకు తెలియాల్సిన సమయం వచ్చింది. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అని నానమ్మ తన పాత జ్ఞాపకాలను తలుచుకుని బాధపడింది. కానీ దీప ఆమె చేతులు పట్టుకుని, నువ్వు ఉంటేనే మాకు బలం నానమ్మ, నువ్వు ఇక్కడికై వెళ్ళడానికై వెళ్ళలేదు అని భోజనానికై కూర్చోబెట్టింది. ప్రస్తుతం రెండు వైపుల యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు గెలుపు కోసం, తన వారి ఆత్మగౌరవం కోసం దీప చేస్తున్న ధర్మ పోరాటం,
మరోవైపు పగ, ప్రతీకారాలు, కళ్ళతో ఇతరులను సర్వనాశనం చేయాలనుకునే జోక్స్న కౌట్రలు. ఈ రెండవ శక్తుల మధ్య మొదలైన ఈ అసలైన యుద్ధంలో చివరకు విజయం ఎవరిని వరిస్తుందో, ఎవరు తలెత్తుకుని నిలబడతారో, ఎవరు కౌలైపోతారో చూడాలి. ఈ పోటీ కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా రెండు కుటుంబాల భవిష్యత్తును